హుందాగా వ్యవహరించండి, దిగజారుడు రాజకీయాలు మానుకోండి అంటూ జనసేన పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబును హెచ్చరించారు పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిప్ రాజ్. జనసేన పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు తనపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఘాటుగా స్పందించారు అన్నంరెడ్డి. ఈ మేరకు పెందుర్తి రాంపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా సేవ చేయాలి అని ఆలోచించాలే కానీ అధికార పక్ష నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని పంచకర్లకు హితవు పలికారు. అనంతరం గెలవక ముందే జనసేన చేస్తున్న దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. కాగా స్థానికుడైన తనను గెలిపిస్తే కడ వరకు పెందుర్తి ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడినట్టు మాట్లాడారు. ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే నేను గెలిపించాలంటే పంచకర్ల రమేష్ మీద ఆయనే చెప్పారు. హుదూదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నారు. ఆయనే మాట్లాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ నీతి నిజాయితీ మీ ఎథిక్స్ ఏంటంటున్నది అక్కడే క్లియర్గా కనబడుతుంది. మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒక 4 నెలలు 5 నెలల క్రితం అనుకుంటా. ఓసరవెల్లిలా పార్టీలు మారేటువంటి వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి మరుసటి రోజే పంచకర్ల రమేష్ పార్టీలో చేయాలి. మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడ కూడా పొంతనం ఉండదన్నటువంటిది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడాలని నేను అయితే కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నన్ను చూసి దయచేసి ఎవరు కూడా భయపడరు కూడా. నన్ను చూస్తే ఏం భయవేస్తుంది? నేను అనుకున్నాను అసలు పర్సనాలిటీ ఏంటి నన్ను చూసి భయపడ. ఇంకా రౌడీయిజం అంట. హాని జరిగిందని కానీ ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా? ఇంకా అధికారంలోకే రాలే, ఇంకా మీరు అధికారంలో ఎన్నికలు అవ్వలేదు. అధికారంలో కూడా రాకముందే మొన్నే ఒక 10 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ టీడీపీ కార్పొరేటర్ని మరి ఈరోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీరు రౌడీయిజం ఎలా ఉంటుందని ప్రజలు గమనించారు. ఇది వాస్తవమా కాదా? అది ఒక గౌరవ కార్పొరేటర్ని ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక కార్పొరేటర్ని ఇవాళ వెళ్ళి నలుగురిలో చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలు రేపు ఏ రకంగా బ్రతుకుతారు? మీరు కానీ అధికారంలోకి వస్తే మీకు పాపం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా విజయసాయిరెడ్డి గారి కోసం, సుబ్బారెడ్డి గారి కోసం, మిథున్ రెడ్డి గారి కోసం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసం అన్ని మాటలు కూడా అందరి కోసం కూడా మాట్లాడుతున్నాను నేను. నన్నేమో ఆదిప్ రాజ్ నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే కాదని నేను అనట్లేదు. నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే. ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా 1,00,000 మంది 40 ఓట్లు తక్కువ 1,00,000 మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. మరి మీరు 1,00,000 మంది ఓట్లు వేసి గెలిపించి నేనే ఆఫ్టర్ ఆల్ అయితే మరి 2 చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి సార్? పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఏమైనా మాట్లాడి లేదంటే ఆ వ్యక్తిగత జీవితాల మీద ఉన్నవి లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇష్టానుసార ప్రచారాలు దుష్ప్రచారాలు చేసేటువంటి పాపాలు వచ్చేస్తాయి. మేము ఏ రోజు కూడా అటువంటి రాజకీయాలు పాల్పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక సంస్కృతి సాంప్రదాయం ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. మా పార్టీకి ఎథిక్స్ కట్టుబడి ఉంటాం. ఈరోజు నేను అడుగుతున్నా ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు ఈ పెందుర్తి నియోజక ప్రజలను కూడా గమనించమని అడుగుతున్నా. ఆదిప్ రాజ్ ఉన్నవి లేనివి వచ్చి ఇష్టమొచ్చేసారుగా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి. దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా
ఇందాక నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసం ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలేం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు ఇవాళ. మనం ఏదైనా మాట్లాడినప్పుడు సమవుజ్జీలు అయి ఉండాలి, మాట్లాడితేనే మనం తీసుకోవాలి. మాట్లాడిన ప్రతి దానికి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. రేపు మీకు అది చేత కాకి ఇవాళ నేను అడుగుతాను. పంచకర్ల గారు అంటారు, అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కార్ల వెనకాతలు పరిగెట్టేటువంటి వయసు, నేను 3200 ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్. నేను మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 36 మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం అధ్యక్షుడు నేను రాజశేఖర రెడ్డి గారు అయ్యాను. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 72 మంది పేద కుటుంబాలకి నా సొంత నిధులతో ఇల్లు కట్టించండి. మీరు 15 సంవత్సరాల్లో కనీసం ఒక పాకెట్ వేయించే ఎవరికైనా కార్లు వెనకాతలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్ని చక్కగా మీరే పరిగెడతారు. ఏ నాయకుడు వస్తే ఏ పార్టీ కారు వెనకాతలు పరిగెట్టాలో ఆ నాయకుడిని పట్టుకోవాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకుల కారుని చుట్టూ పరిగెట్టే పరిస్థితి మీది, కానీ మాది కాదు. దయచేసి కొంచెం ముందాగా రాజకీయాలు చేసుకుందాం. మీ ప్రచారం మీ పని మీరు చేసుకోండి, మా ప్రచారం మా పని మేము చేసుకోండి. ఉన్నవి లేనివి కల్పించేటువంటి